వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి ఒక్కరికే అమ్మఒడి వచ్చినా కూటమి ప్రభుత్వం కుటుంబంలో ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం అమలు చేయడంతో వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ 21, 22 వార్డు గాంధీనగర్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, బద్వేల్ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మకు పాలాభిషేకం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ ఇన్ఛార్జ్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి, ఎంవి కృష్ణారెడ్డి మరియు స్థానిక టీడీపీ కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు. తల్లికి వందనం పడింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి అని చెప్పేసి ఒకరికి ఇస్తున్నారు, కానీ ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం ఇద్దరికి ఇచ్చారు. 13,26,000 పడింది మాకి. ఈ స్కూల్ కరెక్ట్గా స్కూల్ తెచ్చే మూమెంట్లోనే మాకు నిధులు పడడం వల్ల మా పిల్లలకు బుక్స్ కానీ, షూస్ కానీ, బట్టలకు కానీ ఎటువంటి కొత్త లేకుండా మేము ఒక దగ్గర చేయి దాపకుండా ఇబ్బంది లేకుండా హ్యాపీగా బతుకుతున్నాము. ఈ కూట ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఓకేనా? అందరికీ నమస్కారము. ఈరోజు తల్లికి వందనం అనే కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం తలపెట్టిన మన ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పేద ప్రజలు విద్యకు ఎటువంటి ఆటంకం లేకుండా ఈ నిధులు అనేది సమకూర్చడం జరిగింది. అది కరెక్ట్గా ఈ విద్యా సంవత్సరం స్టార్టింగ్ రోజు తొలి రోజున ఈ కార్యక్రమం చేపట్టి తల్లుల ఖాతాలలో ఒక్కొక్కరికి 13,000 చొప్పున వేయడం ద్వారా ఈ నిధులు కూడా సక్రమంగా సద్వినియోగపరుచుకున్నారు ప్రతి ఒక్క. తల్లికి వందనం ఒక మహత్తరమైన పథకం అండి. ఈ పథకం ద్వారా పేద ప్రజల పిల్లలకు ఎంతో మేలు చేకూరుతుంది. దీనివల్ల పేద ప్రజల పిల్లలు చదువుకోవడానికి చాలా మేలు జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్గా విద్యా సంవత్సరం మొదటి నెలలోనే ఈ పథకం అమలు చేయడం వలన పిల్లలకు ఎంతో మేలు చేకూరుతుంది. దీని వలన స్కూల్ ఫీజులు కానీ ఏదైనా కట్టుకోవడానికి చాలా మేలు జరుగుతుంది. ఈ మహత్తరమైన పథకం అమలు చేయడం వలన మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. నేను నా తరఫున, నా కుటుంబం తరఫున